అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విలక్షణ నటుడు, విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ కోటా శ్రీనివాసరావు దివికే గారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోటా మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 750కి పైగా సినిమాలో నటించారు ఆయన. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్ననాటి నుంచే నాటక రంగంతో సంబంధం ఉన్న ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. విలన్ పాత్రలు, హాస్య పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆనా పెళ్ళంట, గణేష్, ప్రతిఘటన సహా పలు సినిమాల్లో ఆయన సినిమా కెరియర్లో మైలురాళ్లు. సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేశారు. కోటా శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తెలుగులో చివరిగా ఆయన సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించారు. కోటా తండ్రి సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో కొనసాగారు. అదే దారిలో కోటా కూడా వైద్య విద్యను అభ్యసించాలని భావించారు. అయితే నటనపై ఉన్న ఆకర్షణతో, ఆసక్తితో చివరకు నాటక రంగం వైపు మళ్లారు. కోటా శ్రీనివాసరావు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నటనపై అపారమైన ప్రేమతో ముందుకు సాగారు. కోటా శ్రీనివాసరావు నటనలోని హావభావాలు, వాక్చాతుర్యం, తనదైన మాటల పలుకుబడి ఆయన ప్రత్యేకంగా నిలిపాయి. పాత్రలో లీనమైపోయే విధానం, డైలాగ్ డెలివరీలో ఉన్న ఓరియంటేషన్ సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. కోటా శ్రీనివాసరావు నట జీవితంలో ఆయన్ను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 2015లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో గౌరవించింది. అలాగే దాదాపు రాష్ట్ర సర్కారు నుంచి 9 నంది అవార్డులు అందుకున్నారు. 2003లో సామి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందారు కోటా. 2018లో వచ్చిన కాత్తాడి ఆయన చివరి తమిళ చిత్రం. 1997లో లేడీ కమిషనర్ ద్వారా కన్నడ చిత్రాల్లోకి అడుగుపెట్టారు. 2023లో విడుదలైన కబ్బా ఆయన చివరి కన్నడ చిత్రం. 1987లో ప్రతిఘాత్ ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. 2016లో వచ్చిన బాగి ఆయన చివరి హిందీ సినిమా. రామ్ గోపాల్ వర్మ తీసిన సర్కార్ సినిమాలో కోట నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. కోటా శ్రీనివాసరావు నటనతో పాటు రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. క్రియాశీలక పాత్ర పోషించారు. 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినిమాల్లో తనకు మంచి జోడీగా పేరున్న బాబు మోహన్ కూడా అదే సమయంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బాబు మోహన్ మంత్రి అయ్యే వరకు ఇద్దరు అసెంబ్లీలో ఒకే దగ్గర కూర్చునేవారు.